ప్రజలను ఆదుకున్నది లేదు. మరి మన అన్న జగనన్న ప్రతిపక్షంలో ఉండగా 2016 జగత్లో మీటింగ్ పెట్టి నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే శాశ్వతంగా పరిష్కరిస్తాను అని మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాటగా ఈ రోజు మనకి ఉద్దాన ప్రాజెక్ట్ 700 కోట్లతో 805 గ్రామాలకి ఇంటింటికి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే శాశ్వత పరిష్కారం చేశారు. మరి మన ఉద్దానం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వాలన్నీ ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో మబ్బి పెట్టి ఏ ఒక్కటి కూడా చేయలేదు. మరి తెలుగుదేశం తమ్ముళ్ళు ఈ రోజు వచ్చి చెప్తున్నారు, మేము మీకు అందిస్తాము, మేము వస్తే పెన్షన్ పెంచుతాము, మేము వస్తే మీకు అమ్మకు వందను, ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా అడుగుతున్నారు, 2014 మహిళలు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. మరి నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇవ్వలేదు. స్త్రీనిధి 25,000 అన్నారు, ఏది చేయలేదు. వాడు ఏది చేయలేదు కదా, మాట్లాడితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ 15 సంవత్సరాలు పరిపాలించామంటారు. ఏం చేశారు, ఏం స్పీకర్ అని నేను అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చి కేవలం 5 సంవత్సరాలు అయ్యింది. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమం ఆపలేదు, ఏ ఒక్క అభివృద్ధి ఆపలేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో వదిలేశారో రుణమాఫీ చేయడమే కాకుండా ఆయన వదిలేసిన వడ్డీకి చక్కెర వడ్డీ కట్టడమే కాకుండా కొత్తగా రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గత సంవత్సరాలన్నీ కూడా కేవలం మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించడానికే మనము విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నము పంపించేవాళ్ళు అప్పు తప్పు చేసి. ఆ రోజుల్లో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకే కొమ్ములు కాస్తారు తప్ప ఏ రోజు పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం చదివించాలనో, పేద ప్రజలకి ఆదుకోవాలనో
రెడ్డి మహా చెప్తే ఏం చెప్తారమ్మా, పసుపు కుక్కాలని 10-20 వేలు ఇచ్చారు, అంతేనా? అంతే. మరి 14 సంవత్సరాలు పరిపాలించి మీరు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 10-20 వేలు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో ₹1,00,000 పైగా చిలుక ఇచ్చారు. ప్రతి పేదవాడిని లక్షాధికారి చేసే ఘననేత మనందరి ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి ఆఖరిగా మన ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేస్తుంది అని భయంతో ఒకటే కాపీ కొట్టడం, కాపీ కొట్టడం, కాపీ కొట్టడం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేస్తుంది అని భయంతో ఆయనకు తెలిసిందల్లా ఒకటే కాపీ కొట్టడం, కాపీ కొట్టడం, కాపీ కొట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తే దానికి మసిపూసి మారేడుకాయలాగా నేను వస్తాను, ఇస్తాను, ఇది ఇస్తానని చెప్తారు. ఈ రోజు కూడా ఒక వాలంటీర్ వ్యవస్థతో మనం ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి అవన్నీ ఆఫ్ చేయించారు. మరి చేయూత డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, విద్యా దీవెన అన్ని కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బట్టనైతే నొక్కేశారు. అయినా సరే ఈ సంక్షేమాన్ని కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ ఆపుకున్నారు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి, మనం అందరం మేల్కోవాలి. ఇచ్చాపురం మన నియోజకవర్గంలోనే, మన జిల్లాలోనే చిట్ట చివరైనటువంటి నియోజకవర్గం. ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదు, ఏదీ తోచుకోలేదు. మరి ఒక స్త్రీగా, ఒక మహిళగా నేను అభివృద్ధి చేస్తాను, మీరందరూ నన్ను గెలిపిస్తారా, నా గెలుపులో మీరందరూ భాగస్వామి అవుతారా అని నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా నన్నెప్పుడు మీ ఇంటి అమ్మాయిగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ ఇంటి అక్కగా, మీ ఇంటి చెల్లిగా భావించి ఈ రోజు నన్ను ఈ స్థితి వరకు తీసుకొచ్చారు. నేను ఒక జడ్పీ చైర్మన్ అయ్యాను అంటే మీరందరూ చూపించిన ఆదరణ, అభిమానం, మీరు నన్ను గెలిపించడం వల్లే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. కాబట్టి మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపిస్తున్న అభిమానానికి ఏమి చేసి రుణం తీసుకోగలను అని నేను అడుగుతున్నాను. ఈ వచ్చే 5 సంవత్సరాలు మీరు నన్ను గెలిపించినట్టయితే మీకోసం ఆహర్నిశలు, రాత్రి పగలు 5 సంవత్సరాలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తాను. మే 13వ తారీఖున ఇచ్చాపురం నియోజకవర్గంలో విజయ డంకా మోగించడానికి సిద్ధమేనా? 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 2 ఓట్లు పేరారెడ్డి గారు ఎంపీ అభ్యర్థికి, మరి నాకు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ప్రియా విజయ, మరి నాకు 2 కూడా సీరియల్ నంబర్ 2 సార్లు బట్టలు నొక్కి ఇచ్చాపురం విజయ్ డంకా మోగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ నిండు మనసుతో, మీ నిండు ఆశీర్వాదం నాకు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పేరెంట్ తిలక్ గారు మాట్లాడాలి. అయితే ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను, ఇక్కడ అశోక్ గారికి బలం చాలదనేమో మాట్లాడితే ఆ ఎంపీకి ఇచ్చాపురమే తెస్తారు. ఆయన ఏం చేశారా బాబు అంటే కేవలం కుర్చీలు మాత్రమే రైల్వే స్టేషన్స్ లో ఇచ్చారు. మరి ఇప్పుడు మన నియోజకవర్గానికి మనం ఎన్నో అనుకున్నాం, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాసేజీలు కానివ్వండి, మన ఇచ్చాపురం అభివృద్ధి